హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వ్లాగ్ వచ్చి ఇంట్లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఈ రోజు ఒక చోటకైతే ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడికి ఏంటి అని అంటే చెప్పేస్తాను, వినేయండి. మినీ ఇంటి రుచులు ఉంది కదండి, అందరికి ఫేమస్. ఇక్కడ విజయవాడలో బాగా పచ్చళ్ళ ఫేమస్ అనమాట మినీ ఇంటి రుచులు అనేది. సో దానికోసం మనం అయితే ఒకసారి వెళ్ళొచ్చేద్దాము. అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది నేను చూసి చెప్తాను. అంటే 2 రోజుల నుంచి సెర్చ్ చేస్తున్నాం, మాకైతే అది దొరికేసింది. సో అందుకని ఈ రోజు ప్లాన్ చేసుకున్నాం అనమాట వెళ్దామని. పచ్చళ్ళు ఎలాగో ఇంట్లో ఏమీ లేవు, సో అది కూడా ఒక పర్పస్ తీసుకుందాము. ముందు అసలు మనకి పచ్చళ్ళు లేకపోతే ముద్ద దిగదు కదా, అందుకని ఆ పచ్చళ్ళకి వెళ్ళాలి. పొద్దున్నైతే వర్క్స్ ఫినిష్ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే కర్రీస్ రెడీ చేసుకుంటున్నాను, దానిలో కొబ్బరి రెడీ చేశాను, అది చూపిస్తున్నాను. అలాగే అంట్లున్నాయి, ఓ పక్కన పరవాణం కూడా వండేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ వర్క్స్ ఫినిష్ అయ్యాక అంటే ఇంట్లో పూజ చేసుకుంటాను. సో ఆ పూజ కోసం ఇవన్నీ రెడీ చేసుకుంటాను అనమాట. ఓ పక్కన అయితే కుక్కర్ పెట్టేశాను, అది కూడా పప్పు, అలాగే చారు, ఒక పక్కన రైస్ కూడా ఉడికేస్తుంది. ఇంకా పిండి కూడా రెడీ చేసుకున్నాను అనమాట. గ్రైండర్ వేసేసాను మార్నింగే. ఇక మార్నింగ్ నుంచి ఈ పనులు చేసేసరికి ఈ టైం అయిందండి. ఇప్పుడు మార్నింగ్ 10:30 to 11 అలా అవుతుంది. చూస్తున్నారు కదా నా పనులు, నేను నా హడావుడి, అంతకు మించి ఏముండదు. ప్రతి పని చాలా ఫాస్ట్ గానే చేస్తాను మాక్సిమం. ఎందుకంటే మనకి ఏదైనా పని ఉంది అంటే అక్కడ పని కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో ఏమేం వర్క్స్ ఉన్నాయి కూడా, ఏమేం చేశానో కూడా మీకు చూపించేస్తున్నాను. ఇప్పుడైతే మా బుజ్జిగాడు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదండి. వాడు వెళ్ళని ఒక్కొక్క రోజు మరాయిస్తా ఉంటారు కదా ఎవరైనా సరే, కొన్ని రోజులు వెళ్ళబుద్ధి కాదు అంటారు కదా. సో అలాగే వీడి రోజు స్కూల్ మానేస్తాను గొడవ పెడితే సరేలే అని చెప్పి ఛాన్స్ ఇచ్చాను. ఇంకా వాడు ఏదో ఒకటి స్నాక్స్ తింటూ ఫోన్ చూసుకుంటున్నాడు అనమాట. అదొక 10 minutes, ఒక హాఫ్ అన్ అవర్ అలా చూసుకొని ఇస్తానండి. మరి అంత వద్దు అని రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టను పిల్లాడికి. ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ బయలుదేరామన్నమాట. డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను, బయటకు వెళ్తున్నాం కదా అని చెప్పి. ఇందాక డ్రెస్ కొంచెం లూజ్గా ఉందండి, ఆల్రెడీ చూసుంటారు. లూజ్ ఉంది అని చెప్పాను కూడా, బట్ వాయిస్ ఓవర్లో తెలియట్లేదులే కానీ. సో ఇప్పుడైతే రెడీ అయిపోయి అక్క నేను బయలుదేరామన్నమాట. ఇది అప్పుడు వెంటనే కాదండి, మా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక బయలుదేరామన్నమాట. సో సిస్టర్ కూడా వచ్చారు, అది చెప్తున్నాను. ఇదిగో ఇలా రెడీ అయ్యొచ్చామని. పెద్దగా ఏం రెడీ అవ్వలేదు, మామూలు డ్రెస్, నార్మల్ డ్రెస్లోనే. సో ఫైనల్లీ మనమైతే మినీ ఇంట్రోచ్లకు అయితే వచ్చేసాము. అక్కడైతే ఆర్డర్స్ ఉన్నాయి, వాళ్ళు ప్యాకింగ్స్ లో ఉన్నారనమాట. ఇప్పుడైతే వచ్చాము, లోపలికి వెళ్ళాలా వద్దా, అలాగే వీడియో తీయాలా వద్దా అని ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏమేం పచ్చళ్ళు తీసుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. అదిగోండి ఫైనల్ గా మన మినీ ఇంటి రుచుల మేడం కూడా ఉన్నారు. పాప అయితే బొజ్జుందంట, మినీ పాప. సో అది చెప్తున్నారనమాట. ఇక మేము తీసుకొని బయలుదేరామండి. అక్కడ కూర్చొని ఒక 10 minutes ఉన్నామంతే, అంతకుమించి ఎక్కువసేపు లేము. ఫస్ట్ టైం కదా, తనైతే మేము చూడడం ఫస్ట్ టైమేనండి. అండ్ వాళ్ళ హౌస్కి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం. కానీ బాగున్నాయండి అంతా. అంటే అక్కడ మొత్తం ఆర్డర్స్ అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు కదా, ఆ హడావుల్లో బిజీగా ఉన్నారు వాళ్ళు. మేమైతే తీసుకున్నవి చూపిస్తున్నాను. ఇదిగోండి డ్రై ఫ్రూట్ లడ్డు, తెగ చూపిస్తున్నారు కదా, అది చాలా బాగుంటది, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తాం అన్ని. ఇక ఇన్స్టాల్లో, యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిన వాళ్ళు అయితే చెప్పనే అవసరం లేదు. మరి వాళ్ళకి ప్రమోషన్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు అండి. వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి అంటే వాళ్ళు ఉన్నది లేనిది కలిపి చెప్తున్నారో మరి మాకైతే అర్థం కాలేదు. బట్ ఎవరైనా కానీ జెన్యున్ రివ్యూ అయితే ఇవ్వండి, మేమైతే అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒకళ్ళని చూసి మనం అవి కొంటాం కాబట్టి మనకు కూడా అవి తెలుస్తాయి కదండి. మీరు ఇచ్చేస్తారు రివ్యూస్, బట్ దాని తర్వాత మేము తీసుకొని మేము తిన్నాక మాకు అలా సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే, అంటే ఎంతో కొంత ఓకే పర్లేదు అనిపిస్తే ఓకేనండి, బట్ మరీ అంత డిఫరెన్స్ ఉండకూడదు కదా. అందుకే జెన్యున్ రివ్యూస్ ఇవ్వండి, ఇది ఒకటి కోరుకుంటాను అందరి దగ్గర నుండి. మినీ ఇంటి రుచులు, మీ మినీ ఇంటి రుచులను మేము 2 తెచ్చుకున్నాం. చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. యాక్చువల్లీ ఏదైనా తీసుకురాగానే పికిల్స్ అనగానే మనం ముందు ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా, అందులో మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వెళ్ళిపోయాం అనమాట. అందుకే ఇంకా ఆ రోజు కుదరలేదు. తర్వాత రోజు అవన్నీ తీసి ఒక దానిలో వేసుకొని అప్పుడు తిందాంలే అని చెప్పి రెడీ అవుతున్నాను. ఇదిగోండి పికిల్స్ అయితే ఫస్ట్ ఆ పైన కవరు, అలాగే లోపల ఇంకొక కవర్ ఇచ్చారు. ఆ కవర్ లో పచ్చళ్ళు చూస్తున్నారు కదా. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువేం కాదు, తక్కువే. అండ్ మనీ కూడా కొంచెం ఎక్కువేనండి, దానికి తగ్గట్టే ఉన్నాయి. బట్ నాకైతే టేస్ట్ వైజ్ అంతమంది అన్ని రివ్యూస్ చెప్పారు కానీ
నాకు జెన్యూన్ ఎక్కడ అనిపించలేదు. అంటే నా పర్సనల్గా నాకు ఇది సూపర్ టేస్ట్ అని ఏం అనిపించలేదు. జస్ట్ నార్మల్గా ఉంది, ఏదో తిన్నామా అంటే తిన్నామా అన్నట్టుంది. నేను ఇంకా వేరే చోట తీసుకుంటా ఉంటాను అప్పుడప్పుడు, వాళ్ళు ఇంకా బాగా చేస్తారనిపించింది. అంటే వీళ్ళతో కంపేర్ చేస్తే నాకు అనిపించిన రివ్యూ నేను ఇస్తున్నాను. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. బట్ ఎనీవే తీసుకొచ్చాం కదా, పచ్చళ్ళు అంటే ఎలా ఉన్నా వదలంలేండి, అది వేరే విషయం. అందులో విజయవాడ వాళ్ళం కదా, ముందు రైస్లో పచ్చడి ఉంటేనే మెతుకు లోపలికి వెళ్ళిద్ది అన్నట్టు ఏదో ఒక పచ్చడి ఉండాల్సిందే. ఇప్పుడైతే ప్రాన్స్ కూడా తీసానమాట. ఓకే, మరి సూపర్గా ఉంది అని చెప్పను కానీ ఓకే, అలా అలా తినచ్చు అని చెప్తాను. నా రివ్యూ అయితే పెద్దగా సాటిస్ఫాక్షన్ అయితే లేదు. అందరు రివ్యూస్ చూసి చాలా మంది అనుకుంటా ఉంటారు కదా, చాలా బాగుంది అనుకుంటా, అందుకే అందరు తెప్పించుకుంటున్నారని. సో ఇక్కడ మాత్రం నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఓకే, ఇక చూస్తున్నారు కదా, కలిపి తినడం కూడా చూపిస్తున్నాను. మా హస్బెండ్కి కూడా అంత ఏమీ సాటిస్ఫాక్షన్గా నచ్చలేదు. నచ్చింది అని ఏం చెప్పలేదు, అడిగానప్పటికీ ఎలా ఉంది అని. ఈయనకి బాగా నచ్చితేనే తింటారండి, అది కూడా నచ్చితేనే ఓకే అంటాడు, లేదంటే అసలు దాని గురించే మాట్లాడరు. అప్పటికి నేను అడిగాను కాబట్టి ఏం లేదులే అని అన్నారు. సో ఫైనల్గా ఇది వెళ్ళి రావడం అయితే జరిగింది, తినడం కూడా జరిగింది. అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు గురించి చెప్పాలంటే అది కూడా, అంటే యాక్చువల్లీ మేము డ్రై ఫ్రూట్స్ చాలా తక్కువ తింటాము. బట్ ఇవన్నీ కలిపి రావడం వల్ల మరేమో టేస్ట్ కూడా నాకు అంత సూపర్గా అనిపించలేదు. మామూలుగా అయితే ఈ మధ్యకాలంలో బాగా తింటున్నాను డ్రై ఫ్రూట్స్, ఒకప్పుడు తినేదాన్ని కాదు. ఇప్పుడు రోజుల్లో మాత్రం తినక తప్పట్లేదు అనమాట. ఏది తిన్నా అంత బలమైన ఫుడ్ అయితే ఏదీ లేదు. ఒకప్పుడు ఏది తినకపోయినా కొంచెం బలంగానే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని తిన్నా మనకి బలం అనేది ఏమీ రావట్లేదు. అసలు ప్రతి దానిలో అంతా కల్తీనే కదా. సో అందుకని మినిమం తినాలి కదా అన్నట్టు అప్పుడప్పుడు ఒక్కొక్కటి తింటా ఉంటా అనమాట. అది కూడా డైలీ మన రెగ్యులర్ హ్యాబిట్స్ లో ఏమి లేవండి. సో ఇది కూడా ఒకసారి చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి తెచ్చుకున్నాము. ఓకే, ఇంకా పర్లేదులే తినాలి అన్నట్టు తినడమే అనమాట. ఏవైనా సరే తెచ్చుకున్నందుకు తినాలిగా అన్నట్టు. సో నాకైతే ఓకే అనిపించింది. ఇంకా మీ ఇష్టం, మీకు ఎలా ఉందనేది రివ్యూ చెప్పేయండి నాతో కూడా. ఫైనల్ గా చూసారు కదా, ఇదేనండి నా రివ్యూ అయితే. ఎస్టర్డే వెళ్ళాము, తీసుకున్నాము. పికిల్స్ అయితే ఎలా ఉన్నాయి టేస్ట్ చేయాలని ఈ రోజు ఇంట్రెస్ట్ గా తీసి మరి ఇప్పుడే తిని వచ్చాను. బట్ అంత సాటిస్ఫాక్షన్ గా అయితే లేదు. ఓకే అంటే వాళ్ళ గురించి ఏదో నెగిటివ్గా చెప్పాలని అయితే నాకైతే లేదు. నా జెన్యూన్ రివ్యూ అయితే కంపల్సరీగా షేర్ చేస్తాను, అది ఎట్లా ఉంది ఏంటి అనేది. ఒకవేళ మీరు కూడా ఎవరైనా తెచ్చుకొని ఉంటే, మీకు నచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ మీకు ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ ఇంకా పనులు అయితే మిగిలే ఉన్నాయి, ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. సో అవి ఎప్పుడు ఉండే పనులే. అదేనండి ఈరోజు వ్లాగ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని నా లింక్ని అందరికి ఫార్వర్డ్ చేసేయండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్. సో ఇది మామూలుగా అయితే పోస్ట్ చేయాలి చాలా త్వరగా, బట్ కొంచెం లేట్ అవుతున్నాయి, అన్నీ డిలే అవుతున్నాయి. ఎందుకంటే నాకు చాలా వర్క్స్ ఉంటున్నాయి. సో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. అలాగే కొత్త న్యూ ఐడియాస్తో కానీ ఏదన్నా అవ్వచ్చు, మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తుంటాను. బాయ్ ఎవ్రీవన్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.